యాదాద్రి భువనగిరి జిల్లా భువనగిరి ఎమ్మెల్యే కుమ్మం అనిల్ కుమార్ రెడ్డి మీడియా సమావేశం. భువనగిరి నియోజకవర్గంలో సాగునీరు అందించే బునియాద్గాని కాల్వ, పిలాయిపల్లి కాల్వ, ధర్మారెడ్డిపల్లి కాల్వకు 485 కోట్ల రూపాయలకు మంజూరు చేయించాం. ఇంజనీరింగ్ స్టాఫ్ కానీ అందరికీ కూడా నమస్కారం. ఈరోజు చాలా సంతోషం. ఒకటేంటంటే మనకు సంబంధించిన సాగునీరు కాలువలు భువనగిరి నియోజకవర్గానికి ముఖ్యంగా, అట్లనే అటు తుంగతుర్తి కానీ, అటు నగరేకల్ కానీ, అట్లనే ఆలేరు కానీ, కొంత భాగం మునుగోడు ప్రాంతం, చౌటుపల్లి ప్రాంతం పోయే 5 నియోజకవర్గాలకు సంబంధించిన కాలువలు, బునియాది కానీ, పిలాయిపల్లి, ధర్మారెడ్డి కాలువలు మరి శాంక్షన్ చేయించుకున్నాం. అంతకుముందు 10 ఏళ్ళు పట్టించుకున్న నాదుడు లేడు. కాంగ్రెస్ హయాంలోనే శాంక్షన్ అయిన కాలువలు, పనులు మొదలైనవి. సగం భాగం అయిపోయినాక వాటిని పట్టించుకున్న లేరు. 10 ఏళ్ళు ధనిక రాష్ట్రంగా భావించిన తెలంగాణలో ఆ కాలాలను పట్టించుకుని చేసిన లేడు. ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వం వస్తున్నాయి. మళ్ళా నాడు కాంగ్రెస్ హయాంలో ఎట్లా జరిగిందో ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వం వస్తున్నాయి. మొదటి సంవత్సరంలో శాంక్షన్ చేయించుకున్నాం. 485 కోట్లు ఈ 3 కాలువలు. ఒక బునియాది గాని కాలువకే దాదాపు 285 కోట్లు. అట్లనే పిలాయిపల్లి, ధర్మారెడ్డి కాలువలకు పిలాయిపల్లి 90 కోట్లు, ధర్మారెడ్డి కాలువకు 115 కోట్లు, ఈ విధంగా 125, ఇది 465. ఓకే, మొత్తం మీద 485 క్రోర్స్. 485 కోట్లు మూసి ఏదైతే మురికి నీళ్లతో వ్యవసాయం చేసుకుంటున్న రైతాంగానికి, ఆ మురికి నీళ్ళైనా పర్లేదు, మన నీళ్ళు కావాలని బాధపడుతున్న సందర్భంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు, మరి అట్లే ఉత్తమ్ కుమార్ గారు, ఇరిగేషన్ శాఖ మంత్రులు మన మీద మన ప్రాంత రైతాంగ సమస్యలను అర్థం చేసుకొని మనకు మరి సాగునీరు కాలువలకు శాంక్షన్ చేసిండ్రు. వాళ్ళకు ధన్యవాదాలు చెప్తున్నాం. అంతకుముందు ఒకటి పట్టించుకోలే. మరి ప్రజాపాలన రాగానే రైతులకు మేలు చేసే కార్యక్రమం ఈ శాంక్షన్ జరిగింది. సరే, శాంక్షన్ అయినాక మొదటి సంవత్సరం శాంక్షన్ కావడం, 2వ సంవత్సరంలో మొన్న పోయిన ఎండాకాలంలో, అంటే పోయిన అంతకుముందు వేసంగి పంట అవుతూనే ఏప్రిల్ 15 మొదలు పెట్టడం, కాంట్రాక్టర్లు అంటే టెండరింగ్ అయిన 1 మంత్లోనే కాంట్రాక్టర్లు మొదలు పెట్టడం. ఇరిగేషన్ శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ గారు పదే రివ్యూలు పెట్టి ఆ పనులు మొదలయ్యే వరకు మేము కూడా అదే పని మీద ఉండి మరి ఆ కాల్వలను పని మొదలుపెట్టే కార్యక్రమం చేసినాం. ఏప్రిల్ 15 నుంచి మళ్ళీ వానలు పడడం, జూలై 10 వరకు మనకు దాదాపు 3 నెలల టైం దొరికితే, సరే కాంట్రాక్టర్ ఫస్ట్ ఆ టెండరింగ్ కాగానే వాళ్ళకు దాదాపు 1 నెల రోజులు పోయింది. అందులో 2 నెలల సమయమే దొరికింది. ఆ 2 నెలల సమయంలో ఎక్కువ పని చేయలేకపోయారు. మళ్ళీ ఇంతలా మళ్ళీ వానకాలం మొదలై మళ్ళీ ఇప్పుడు వేసంగి పంట కూడా మొదలైంది. సరే, ఈ వేసంగి పంట యాక్చువల్గా ఈరోజు క్రాప్ హాలిడే ఇస్తాం. పదే కూడా చెప్పిన క్రాప్ హాలిడే ఇస్తే తొందరగా చేయొచ్చు అనే ఒక ఆలోచన ఉంది. అటు పిలాయిపల్లి కానీ, అటు పోచంపల్లి ప్రాంతం, అటు కిందికి అటు చౌటుపల్లి కానీ, ఇటు ధర్మారెడ్డి కాల్వ, ఒలిగొండ, అటు నగరకల్ దిక్కు పోయేది కానీ, ఇక్కడ భువనగిరి బునియాది గాని కాల్వ, బీబీ నగర్, భువనగిరి మండల్, ఒలిగొండ మండల్, ఇటు ఆత్మకూరు, తుంగతుర్తి పోయే కెనాల్ కానీ క్రాప్ హాలిడే అనుకున్నాం. బట్ రైతాంగము అడుగుతున్నారు, మాకు ఒక పంట నష్టం అయితే ఇబ్బంది, ఇది మాకు పంట పండించుకుంటాం. ఎందుకంటే ఒక 5 ఎకరాల పంట పండించేటోనికి కూడా ఒక 2 లక్షల పంట వెళ్తుంది. అంటే 2 లక్షలు వెళ్తుందా? ఎక్కువ అవుతుంది. సో అంటే వాళ్ళకు పెట్టుబడి పోగా కనీసము 1 లక్షన్నర మిగులుతున్నది. 1,50,000 మిగులుతుంది మాకు. మరి మాకు ఇబ్బంది కలగకుండా మీరు ఎట్లా చేస్తారు కాలువలని ఆలోచన. సరే, రైతుల ఆలోచనను బట్టి రైతులకు ఇబ్బంది కలగకుండా ఈ ప్రాంతం అటు పోచంపల్లి కానీ, భీమనగర్, ఇది బాగాన మొత్తం కూడా రైతాంగానికి ఇబ్బంది కలగకుండా క్రాప్ హాలిడే ఇవ్వకుండానే సంబంధించిన ఇంజనీర్లతోటి మాట్లాడి, మరి అట్లనే కాంట్రాక్టర్ తోటి కూడా వాళ్ళని తెలుసుకొని మాట్లాడినాం. ఆ కాంట్రాక్టర్ దుగ్గిరెడ్డి కూడా నేను వచ్చిపోయాడు. మరి ఏంటిది మీ ఆలోచన ఏంది, ఎట్లా ఉన్నది, మీ మిషనరీ కథ ఏంది, మీ నిధుల పరిస్థితి ఏంది, ల్యాండ్ ఎక్విజిషన్ సమస్యలు ఏంది, ఇలా కలెక్టర్ గారితో కూడా మాట్లాడి దీని మీద
ఒక పూర్తి ఆలోచన చేసి సరే ఇది క్రాప్ హాలిడే ఇవ్వద్దు ఈ పంటకు అనే నిర్ణయానికి వచ్చినాం. అంటే క్రాప్ హాలిడే ఇవ్వకుండా మరి పని ఎట్లయితుంది అనేది మీరు ప్రశ్నించవచ్చు. సరే క్రాప్ హాలిడే ఇవ్వకుండా కూడా ఇప్పుడు ఏంటంటే మా ఆలోచన అధికారులతోటి కాంట్రాక్టర్లతోటి కలెక్టర్ మేమందరం మాట్లాడుకున్నాక ఏంటంటే ఈ యొక్క మన బునియాది గారి కాలువ 26 కిలోమీటర్ వరకే నీళ్ళు వస్తున్నాయి. ప్రతి పంటకు ముద్దుపల్లి కథ వరకే నీళ్ళు వస్తాయి. ఆడి కూడా సరిపోస్తున్నాయి. సో ముద్దుపల్లి నుంచి 26 కిలోమీటర్ నుంచి కింది భాగాన 98 కిలోమీటర్ వరకు, ముఖ్యంగా ఈ 26 కిలోమీటర్ నుంచి 45 కిలోమీటర్ పైమాన్పురం వరకు ఇక్కడ పనిచేస్తూ అట్లనే ఆ 45 కిలోమీటర్ నుంచి 98 కిలోమీటర్ ధర్మారం వరకు కూడా బునియాది గారి కాలువ చేసి పని చేయడానికి ఇంజనీర్స్, కాంట్రాక్టరు, అధికారులు, ల్యాండ్ ఎక్విజిషన్ కానీ వీటన్నిటి మీద ఆలోచన చేసి ఆ నిర్ణయానికి రావడం జరిగింది. అట్లనే అంటే ఈ లోపల ల్యాండ్ ఎక్విజిషన్ కూడా అవార్డు ఇవ్వడం జరిగింది. రైతులు కూడా మరి వాళ్ళకు డబ్బులు చేరవేసే క్రమంలో ఈ 2-3 నెలల సమయం పట్టవచ్చు. ఈ లోపల ఎందుకు కొంత టైం తీసుకొని మనము ఈ పంట పండించుకొని ఈ పంట రైతులు ఈ పంట కానీ మల్ల పంట కానీ క్రాప్ హాలిడే అనేది ఈ సంవత్సరం అయితే క్రాప్ హాలిడే మీద ఇచ్చే ఆలోచన చేస్తలేము. సో ఇప్పుడు ఈ వానకాలంలో కింది భాగాన్ని ఎక్కడైతే నీళ్ళు పోతలేవో 26 కిలోమీటర్ నుంచి 28 కిలోమీటర్ ధర్మారెడ్డి కాలువ కూడా కృష్ణా కింది దిక్కు అక్కడ అవుతుంది. పోచంపల్లి కూడా అటు కింది దిక్కు అవుతుంది. ఏది మన దోతిగూడెం ఆ ప్రాంతం కింది దిక్కు, గన్ముక్కల నుంచి కింది దిక్కు అవుతుంది. పెద్దకొండూరు ఆ ప్రాంతంలో అక్కడ అవుతుంది. సరే ఈ ఆ తర్వాత మనము ఏప్రిల్ 15 నుంచి మొదలు పెడితే ఏప్రిల్